భాగ్యాన్ని ప్రసాదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ ఆత్మశక్తి, మీ ఆత్మ సహాయము నాకు దయచేయమని వేడుకుంటూ మీ యొద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమె. ప్రియమైన దైవజనాంగమా, సర్వశక్తుడకు ప్రభువు, సర్వోన్నతుడైన ప్రభువు ఆయన కృపచేత సంఘమును స్థాపించాలని నిర్ణయించారు. ఆయన కృప వలన స్థాపించబడినదే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ సంఘం. లేదంటే మనం లోకంలో మిళితమై, లోకంలో కలిసిపోయి, లోకానుసారంగా జీవిస్తూ, లోక సంబంధుల వల్లే బ్రతుకుతూ, లోక సంబంధంగా ఉండి చచ్చిపోయేవాళ్ళం. అలా జరగకూడదని కోరుకున్నటువంటి దేవుడు ప్రత్యేకపరుచుకోవడం అనే పనిని ప్రారంభించాడు. ఈ ప్రత్యేకపరుచుకోవడం అనే దాని గురించి ఆలోచిస్తే, మెసొపొతేమియా నాగరికత కాలంలో ఆనాటి కనానీయుల జనాంగంలో ఒకడైన అబ్రహాముని దేవుడు పిలుచుకోవటం, ప్రత్యేకపరుచుకోవటం. నోవహు కాలంలో ఆనాడు చెడిపోయినటువంటి ప్రజాజీవనంలో నుండి నోవహుని నీతిపరుడుగా ఎంచి ప్రత్యేకపరుచుకోవటం, తన పని కొరకు పిలుచుకోవటం. అలాగే ఇశ్రాయేలీల పతనం తర్వాత ఐగుప్తులో మరలా వారిని పునరుజ్జీవింపజేయటానికి ఒక నాయకత్వం కావాలి కాబట్టి మోషేని ఎన్నుకోవటం, పిలుచుకోవటం, ఏర్పాటులో భాగంగా ఆయన్ని నాయకుడిగా నిలబెట్టుకోవటం. ఈ విధంగా దేవుడు తనకు కావాల్సిన వారిని అన్య జనాంగాలలో నుండి, అక్రమకారులుగా బ్రతుకుతున్న స్థితిలో నుండి, లేదా నిత్య జీవానికి దూరమై వేరే రూట్లో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో నుండి పిలిచి ఆయన కొరకు ప్రత్యేకించుకొని, ఆయన కొరకు నిలబెట్టుకొని, ఆయన సేవలో వాడుకోవటం, ఆయన చిత్తాన్ని నెరవేర్చే సాధనంగా వారిని ముందుకు నడిపించటం, ఇవన్నీ కూడా మనం గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మీరు ఎక్కడ చూసినా బైబిల్ గ్రంథంలో ఆ విధానం కనబడుతుంది. ఒక రూట్లో వెళ్ళిపోతున్న వాళ్ళని పట్టుకోవటం, పిలుచుకోవటం, తన పని కొరకు నిలబెట్టుకుని ఆయన సేవార్థమై వినియోగించుకోవటం. దారి తప్పిపోయిన స్థితిలో నుంచి వారిని పిలవటం, మరలా సక్రమమైన మార్గంలో వాళ్ళని పెట్టడం, వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకోవటం. అంటే ఒక గుంపులో వదిలేదు, వాళ్ళను స్పెషల్గా తీసుకున్నాడు. అందుకే ప్రభువు కూడా యోహాను సువార్తలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుని ఉన్నాను అన్నాడు శిష్యులతో. మీరు చదువుకున్నారా మాట? యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా, నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాను? లోకంలో నుండి ఏర్పరచుకుని ఉన్నాను. అంటే లోకంలో నుండి నా పని కొరకు, నా పరిచర్య కొరకు, నా చిత్తమును మీ జీవితాలలో నెరవేర్చుట కొరకు నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్న సాధనాలు మీరు. ఒకసారి ఈ విషయాన్ని మీరు అందరూ మనస్ఫూర్తిగా అంగీకరించండి హృదయంలో. అవును ప్రభువా, నేను అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఒక తెగిపోయిన ఆకులాగా వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న నన్ను ఒడ్డుకు చేర్చి నీచెంత చేర్చుకున్నట్టుగా ఈ లోకం అనే మాయలో, పాపాలలో, అపరాధాలలో, నీచమైన దుర్గుణాలలో పడి కొట్టుకుపోతున్నటువంటి దుస్థితిలో నన్ను పట్టుకొని, పిలుచుకొని సంఘములో నన్ను నాటి నిలబెట్టుకున్న నా తండ్రి, నీ నామమునకు మహిమ తెచ్చుటకు నేను ఏర్పరచబడినటువంటి సాధనాన్ని అని మీరందరూ కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అవును తండ్రి, నేను ఆ విధంగా ఏర్పాటు చేయబడిన వాడను, అలా పిలువబడిన వాడను, పిలువబడిన దానను. నేను పాపపు స్థితిలో నుండి, అంధకార సంబంధమైన ఈ మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసే యుగ సంబంధమైన దేవత మాయలో నుండి వెలుపలకి రప్పింపబడి, ఆ గుంపులో నేను కూడా కొట్టుకొని పోకుండా పట్టబడి, పిలుపు అందుకొని, సువార్త వలనైన పిలుపుకు లోబడి ఇక్కడికి వచ్చాను, మీ సన్నిధిలో నిలబడ్డాను. అప్పుడు చిత్తం ప్రభువా, నేనేం చేయాలి? ఇది మన నోటి వెంట రావాల్సినటువంటి మాట. చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలుని పిలిచినప్పుడు ఏలి ఏమన్నాడు? చిత్తం నా ఏలినవాడా, నీ సేవకుడు ఆలకిస్తున్నాడు, చెవియొగ్గుతున్నాడు. సో కాబట్టి నువ్వు ఏ చెప్తే చేయడానికి ఆయన రెడీ అని చెప్పు. అది అక్కడ మాటల్లో భావం.
ప్రభువా నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు ఏది చెప్తే అది చేయడానికి ఇక్కడ నీ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు, ఐఎమ్ రెడీ అని చెప్పు అని చెప్తే ఆయన నీతో మాట్లాడతాడు. సమూయేలు అని పిలిచినప్పుడు చిత్తం ఏలినవాడా, చిత్తం ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను ప్రభువా, చెప్పు ఏం చేయమంటావు చెప్పు అని అడుగు అంటాడు. ఆ పిలుపు యొక్క స్పష్టత మీకు అర్థమైతే సువార్త ద్వారా పిలువబడిన నీ పిలుపు, నా పిలుపు కూడా అలాంటిదే. ఒకసారి పిలువబడ్డామంటే ఆ పిలుపుకు లోబడినప్పుడు ఏమని అనాలి? దేవుని సన్నిధిలో నిలువబడి, ప్రభువా ఇదిగో నేనున్నాను, నీ చిత్తము నెరవేర్చుటకు నేనున్నాను, ఏం చేయమంటారు చెప్పండి తండ్రి, నీ దాసుడు శిరస వహిస్తున్నాడు, నీ దాసుడు నీ ఆజ్ఞకు లోబడుతున్నాడు, నీ దాసురాలు నీ ఆజ్ఞకు లోబడుతోంది. భక్తురాలైన మరియ కూడా దూత వచ్చి చెప్పినప్పుడు ఆ వందన వచనం విన్న తర్వాత భయపడిన తర్వాత ఏమంటది? నేను ప్రభు యొక్క దాసురాలను. ఎవరు? నేను ప్రభు యొక్క దాసురాలను. సో నేను ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ లార్డ్. సో నేను ప్రభు యొక్క దాసురాలను కనుక తండ్రి ఆయన చిత్తము నా బ్రతుకులో నెరవేరాలి. ఆయన అడగటం నేను చేయకపోవడవునా, ఆయన అడగటం నేను వద్దనడవునా, ఆయన పని చెప్పటం నేను మానేయడవునా? నో, అలా జరగదే. ఆయన నాకు ఏదైనా పని చెప్తే తూచా తప్పకుండా ఖచ్చితంగా నేను నా బ్రతుకులో పాటించి తీరుతాను. అందుకే మనందరం నిబంధన చేసుకుని వచ్చాము ఇక్కడికి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం అని. సో ఇది అర్థం కాకపోవటం వల్ల ఈరోజు క్రైస్తవ భక్తి జీవితం గాడి తప్పింది. క్రైస్తవ భక్తి జీవితం ఎందుకు గాడి తప్పింది? చాలామందిని చూడండి, క్రైస్తవుల్లోనే చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లోనే దారి తప్పి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లోనే నీతిమాలిన జీవితాలు జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లోనే వ్యసనాలకు లోనైపోయిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లోనే పడిపోయిన స్థితిలో ఉన్నారు, క్రైస్తవులై ఉండి నానా దరిద్రాలైన కేసుల్లో ఇరుక్కొని జైళ్ళకు పోతున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరూ పేరుకి క్రైస్తవులు, తీరికి లోకస్తుల కంటే అన్యాయంగా బ్రతుకుతున్నోళ్ళు. అందుకే వాళ్ళని గురించి అన్నాడు, మీరు ప్రభు యొక్క గాయాలు మరలా ఏం చేస్తున్నారట, మీ వలన రేపబడుతున్నారా బిడ్డ అన్నాడు. మీరు ప్రభు యొక్క గాయాలు మళ్ళీ రేపుతున్నారు, మీ వల్ల ఆయన గాయాలలో నుండి మరలా రక్తం స్రవిస్తుంది, మీ వల్ల ఆయన గాయాలు రేపబడి ఆయన చింతకు గురవుతున్నాడు, ఆయన బాధకు గురవుతున్నాడు. గనుక ఆ దుష్ట స్థితిలో నుండి బయటికి రావాలి. కానీ చాలామంది ఇప్పుడు అదే దుష్ట స్థితిలో ఉన్నారు. వారు తాము చేయు సిగ్గుపడవలసిన సంగతులు ఉన్నాయట, కానీ వాటి యందు ఏమవుతున్నారట? అతిశయిస్తున్నారట. అంటే ప్రభు అడిగిన నైవేద్యం నీ క్యారెక్టర్ అయినప్పుడు, ప్రభు అడిగినటువంటి కానుక నీ క్యారెక్టర్ అయినప్పుడు, నీ పరిశుద్ధత అయినప్పుడు, ప్రభు అడిగింది నీ దేహం అయినప్పుడు, ప్రభు అడిగింది నీ జీవితం అయినప్పుడు, అది ఆయనకి ఇవ్వకుండా జస్ట్ ఏదో బాప్తిస్మం తీసుకున్నాం, ఆయన పేరు పెట్టుకున్నాం, వస్తాం పోతాం, ఏదో ఉంటాం కూర్చుంటాం వెళ్ళిపోతాం అన్నట్టుగా ఒకవేళ మన వైఖరి ఉంటే, ఆ వైఖరి ఎంత మాత్రం ప్రభువుకు ఆమోదయోగ్యమైన వైఖరి కాదు. సంతోషకరమైన విషయం గతంలో కూడా చెప్పాను మీకు, మీరు క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నారు, అక్కడి వరకు మీరు చాలా బలంగా నిలబడ్డారు, అది చాలా సగం విజయం సాధించినట్టే. అక్కడ వరకు మీరు వస్తున్నారంటేనే సగం విజయం సాధించినట్టు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది, నేను ప్రభు సన్నిధికి వస్తున్నాను అనడం మాత్రమే కాకుండా, ప్రభు సన్నిధిలో వెత్తబడుతున్నటువంటి ప్రతి మాట హృదయంలో పెట్టుకొని దాన్ని అనుసరిస్తున్నాను, దాని ప్రకారంగా జీవిస్తున్నాను. ఇది మీ జీవితంలో జరగాల్సినటువంటి మిగిలిన భాగం. ఆ మొదటి భాగంలో సక్సెస్ అయ్యాం కాబట్టి సరిపోద్దు అనుకోకండి. రెండో భాగంలో ఎవరు బాగా సక్సెస్ అవుతారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఫలభరితంగా ఉంటుంది. దేవుడు వారితో ఉంటాడు. అర్థమైందా? దేవుడు వారితో ఉంటాడు. నేను వారి యొద్ద నివాసము చేతును, వారిలో నివసించి సంచరింతును. ఆయన ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరికీ ఉపకారి. నువ్వు నేను మనం అందరం కూడా ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టలైన పిల్లలం మనం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే ఈ సత్యవాక్యంతో తృప్తిపరుస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయుష్ ఇచ్చి పోషించి బలపరిచి స్థిరపరిచి సకల విధాలైన దుష్టత్వాలలో నుండి తప్పించి
అనేక విధాలుగా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి ఆయన ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన మార్గాలలోకి వెళ్ళి నడవటం మొదలు పెడితే చాలు, దట్ ఈజ్ ఎనఫ్. కానీ మనం వెళ్ళట్లా, ఆయన మార్గాల్లోనికి వెళ్ళట్లా, ఆ మార్గాల్లో నడవటానికి ఇష్టపడట్లా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కష్టపడట్లా. కాకపోతే భక్తులైతే అలా లేరు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు చెడిపోతున్నాం, వాళ్ళు ఎందుకు చెడిపోలేదు, మనం ఎందుకు పడిపోతున్నాం, వాళ్ళు ఎందుకు పడిపోలేదు. భక్తులు పడిపోకుండా స్థిరంగా నడిచారు. ఈ రోజున్న లోకం ఆ రోజు లేదా చెప్పండి? శరీరాశ ఆ రోజు లేదా? ఉంది కదా. నేత్రాశ ఆ రోజు లేదా? ఉంది కదా. జీవపు డంబం ఆ రోజు లేదా? ఉంది కదా. శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం కూడా ఉంది. మరి ఇవన్నీ ఆ రోజు ఆ కాలంలో కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరూ పడిపోకుండా బ్రతికినప్పుడు మనం మాత్రం ఎందుకు దరిద్రాలన్నీ చూసి పడిపోతాం? అంటే కొంచెం అప్డేట్ అయింది కదండి. అయితే కొంచెం అప్డేట్ అయింది, అఫ్ కోర్స్ అవనివ్వండి. అప్డేట్ అయితే మనం దానికంటే అప్డేట్ అవ్వలేమా? ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. ఈ రోజున్న అప్డేట్స్ కంటే కొత్త అప్డేట్స్ ఒక 100 సంవత్సరాల తర్వాత రాబోతున్నాయి అనుకోండి. అవి కూడా అపవాదికి చేత్తో పెట్టిన విద్య. సో వాటన్నిటినీ ఒకేసారి అస్త్రంగా ప్రయోగించి యేసుప్రభు మీద వదిలినా కూడా ఆయన చలించలేదు. ఒక్క నిమిషములో ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపింది అపవాది. ఆయన చొంగగార్చుకుంటూ పోలేదు ఆయన కదా. ఎందుకు అలా పోలేదు అంటే ఆయనకున్నటువంటి స్థితప్రజ్ఞత. గతంలో కూడా చెప్పాను, స్థితప్రజ్ఞుడు అని. అలాంటి సమర్థత ఆయనలో ఉంది. ఇలా చాలామందిలో ఆ సమర్థత లేకపోవడం అనేది విచారకరం, శోచనీయం. దాన్ని డెవలప్ చేసుకోవటానికి మనం ఇప్పుడు శిక్షణా కాలంలో ఉన్నాం. ఈ బోధ, ఈ వాక్యం, ఈ సహవాసం, ఈ పరిచర్య, సత్యవాక్య ప్రకటన, ప్రబోధాలు ఇవన్నీ కూడా నిన్ను అలా శిక్షణలో నిలబెట్టి నడిపించడానికి. అన్నయ్య లోకమంతా అటు పోతుంది కదా, పోనీ నిన్ను ఎందుకు గుంపులో ఒకళ్ళ ఎలా మారాలి, నువ్వు ఎందుకు మారాలి? నువ్వు గుంపులో ఒక్కడిగా ఉండొద్దు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు, ప్రత్యేకింపబడిన దాను. పక్కకి రా, నిలబడు ధైర్యంగా. నీ మార్గంలో నువ్వు వెళ్ళు, నీతి మార్గంలో నడువు, దేవుని మార్గంలో నడువు. వాళ్ళు పడిపోకుండా గట్టిగా ఉండడానికి, మనం పడిపోవడానికి ప్రధానమైన కారణం అదే. స్టెఫను చాలా చిన్న కాలంలో దేవుని కోసం చచ్చిపోయాడు. మంచి యవనస్తుడు, మంచి యవనస్తుడు. యవన కాలమందు దేవుని కొరకు పుట్టిన బలవంతుడైన కుమారుడు, బాణం లాంటి కుమారుడు. బలవంతుడి చేతిలో ఒక బాణం లాంటి కుమారుడు స్టెఫన్ గారు. అసలు ఎంత గొప్ప కమిట్మెంట్ అంటే, ఆ రోజుల్లో ఆ సభకు ఎదురెళ్ళి మాట్లాడడం అంటే ఆ రంప ముందు పీక పెట్టినట్టే. ఆ సభకు ఎదురెళ్ళి మాట్లాడడం, అలాంటి ఒక భయంకరమైన సభ. ఆ సభ ముందు నిలబడి వాళ్ళకి హిస్టరీ చెప్పాడు. ఆయన వాక్ పటిమ, వాగ్ధాటి, శక్తి, ఆయన నోటి నుండి ఖడ్గం వలె వెలువడుతున్నటువంటి మాటల ప్రవాహం, పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారిలో నుండి అలాంటి జీవజల నదులు ప్రవహిస్తాయని వాక్యం సెలవిచ్చింది. సో అలాంటి వాక్యపు ప్రవాహం స్టెఫన్లో నుండి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ అంతా నిశ్చేష్టులైపోయి చూస్తున్నారు. ఏంటి అసలు దీన్ని ఎదిరించలేకపోయారట. ఆయనలో నుండి వచ్చే ఆ ప్రభావాన్ని, ఆయనలో నుండి వచ్చే ఆ శక్తిని వారు ఎదిరింపలేకపోయారు. అతనిని ప్రేరేపిస్తున్న దేవుని ఆత్మశక్తిని వారు ఎదిరింపలేకపోయారట. నిజమే, దేవుని ఆత్మశక్తి కలిగిన ఏ సేవకుడిని కూడా దుర్బోధకులు ఎదిరించలేరు. ఎందుకు ఎదిరించలేరంటే అది దైవాత్మశక్తి, అది దైవాత్మ సంపూర్ణత, నిశ్చయత. ఆయన మాట్లాడింపజేస్తాడు. అలాగా ఆయన మాట్లాడింపజేస్తేనే వీళ్ళు మాట్లాడతారు. ఆ శక్తి లోపల నుంచి వచ్చేస్తుంది, ఆ ధైర్యం లోపల నుంచి వచ్చేస్తుంది. అలాంటి పౌరుషం కలిగిన, రోషం కలిగిన సేవకుడు స్టెఫను. మాట్లాడుతున్నాడు ధైర్యంగా, వాగ్ధాటి, చాలా పటిమ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ నిశ్చేష్టులై చూశారు. చివరికి ఏం చేయలేక ఏం చేశారు? పళ్ళు కొరికారు. వారు ఆయనని చూసి ఏం చేశారట? పళ్ళు కొరికి కోపం పెంచుకొని రాళ్ళు తీసుకొని విపరీతంగా కొట్టారు.
వాళ్ళలో ఉన్న నీచ బుద్ధి అంతా బయట పెట్టుకున్నారు. వాళ్ళలో ఉన్న కుసంస్కారం అంతా బయట పెట్టుకున్నారు. ఆ దరిద్రపు స్వభావాన్ని అంతా కక్కేశారు, కొట్టేశారు. ఇప్పుడు ఒక యవనస్తుడు ఆ చావుకి సిద్ధపడ్డాడంటే ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి ప్రభువు మీద. మీరు చెప్పండి, ఎంత ప్రేమ ఉంటే ఆ చావుకి సిద్ధపడతాడు? అంటే ఆయనకు అర్థమైనంతగా మనకు ప్రభు అర్థం కాలేదేమో అనిపిస్తుంది కదా. అంతే కదా మరి. అంత భక్తి ఎలా చేసావయ్యా బాబు స్టెఫను, నువ్వు ఏంటి భక్తి, అంత భక్తిపరుడు ఎలా అయిపోయావు? కొడుతున్నా కూడా ఆ యేసు ప్రభు ఆ వీరిని క్షమించంటున్నావు, యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకో అంటున్నావు, మోకరించి ప్రార్థన చేస్తున్నావు దెబ్బలు తింటూ కూడా. అసలు ఏంటి నీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు యవనస్తుడు కదా. సాధారణంగా యవనస్తులు అంటేనట ఏం చెప్తారు యవనస్తుల గురించి? ఉడుకు రక్తం అట యవనస్తులది, ఉడుకు రక్తం. ఆ ఉడుకు రక్తంలో ఏం చేస్తారో తెలియదట. చూడండి ఎంత బాధాకరం. ఈరోజు ఫ్లైట్లో కువైట్ నుంచి ఒక చెల్లెమ్మ వస్తుంది, అంటే నాకంటే పెద్ద ఆవిడ ఉండొచ్చేమో, వస్తుంది ఒక సహోదరి. నన్ను చూసి బోర్ని ఏడుపు మొదలుపెట్టింది. ఏమ్మా తల్లి అంటే, పొద్దున ఫ్లైట్లోనే అన్నయ్య గారు నాకు కొడుకున్నాడు, మాది ఇక్కడే ఎక్కడో ఊరు, వాడిని బండి కొనమని ఏడవడం మొదలుపెట్టాడు. 18వ సంవత్సరం అనుకుంటాను పిల్లడికి. తల్లి కువైట్లో ఉంది. ఇప్పుడు బండి కొంటావా కొనవా, కొంటావా కొనవా అని కూర్చున్నాడు. అసలు ఇక్కడ పరిస్థితులు బాగుంటే తల్లులు తండ్రులు అక్కడ దాకా వెళ్తారా? వెళ్ళరు కదా. ఇక్కడ పరిస్థితులు బాగోకే కదా అక్కడ దాకా వెళ్ళారు. మరి పిల్లలు అర్థం చేసుకోవాలి కదా. కొందరికి అర్థం కావు. ఎందుకు కొంటావు, ఎవరి కోసం కొంటావు, కొంటావా చస్తావా అన్నట్టు పీడించుకుని తినడానికి ఇష్టపడతారు తప్ప, మా నాన్న ఎన్ని కష్టాలు పడుతున్నాడు, మా అమ్మ ఎన్ని కష్టాలు పడుతుంది, ఎన్ని పాటలు పడి నన్ను పెంచుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడి నాకు భోజనం పెడుతున్నారు వాళ్ళు, అసలు నా కోసమే కదా ఊరు కాని ఊరిలో దేశం కాని దేశంలో పనికిళ్ళి వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడుతున్నారు, అయినోళ్ళని ఉన్నోరిని కనతల్ని వదులుకొని పోయారంటే దానికి కారణం నన్ను పోషించడానికే కదా అని ఆలోచన ఆ పిల్లలకి రావాలి, యవన దశలో రావాలి. రాలా. కొంటానులే నాన్న ఇప్పుడు ఇబ్బంది పెట్టకని చెప్తే వచ్చే నెలలోనో వచ్చే నెలలోనో కొంటానని అన్నందుకు నువ్వు ఇలాగే అంటావని పురుగుల మంది ఆగాడు. ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు టికెట్ వేసుకుని రావాలి, అదొక ఖర్చు. ఇప్పుడు ఇక హాస్పిటల్లో ఎంత అవుద్దో తెలియదు, అది ఖర్చు. ఇప్పుడు బండి కంటే కారు డబ్బులు అవుతాయి. ఇప్పుడు బండి కొన్నమాట పక్కన పెడితే కారుకు పెట్టినంత పెట్టాలి. ఇప్పుడు కారు కొన్నంత డబ్బు పెట్టాలి, ఒక చిన్న చిన్న కారు కొన్నంత. చూడండి, ఇప్పుడు కుటుంబం కుదేలైపోద్ది. తల్లి మళ్ళీ వెళ్తుందో వెళ్ళదో తెలియదు. ఇక్కడే ఉండిపోతే అప్పుల భారం పెరిగిపోద్ది. ఒకవేళ ఏమైనా చచ్చిపోతే ఆ బాధతో వీళ్ళు జీవితాంతం బాధపడాలి. ఒకవేళ చచ్చిపోకుండా మంచం పట్టినా జీవితాంతం బాధే. ఒకవేళ బతికి బయటకు వచ్చినా పురుగుల మంది తాగిన వాళ్ళ ఆరోగ్యం అంతగా బాగోదు. డిహైడ్రేషన్ వచ్చేస్తుంటుంది. ఎండాకాలం చాలా ఇబ్బందులు పడతారు. ఏది తిన్నా ఏది తాగినా సరిగా అరగదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోకి జీవితాన్ని నెట్టేసుకుంటారు తొందరపాటు నిర్ణయాల వల్ల. అలాంటి ఉడుకు రక్తం అవసరమా మనకి? దానికంటే చల్లారిపోయిన రక్తమే బెటర్ కదా. అప్పుడు ఉడికిపోకండి, ఎలా ఉండండి, చల్లగా ఫ్రిడ్జ్లో కూర్చోండి, డీప్ ఫ్రిడ్జ్లో, తప్పులేదు, బెటర్ అది. శుభ్రంగా డీప్ ఫ్రిడ్జ్ ఆన్ చేసుకుని అందులోకి వెళ్ళి కూర్చోండి అలా ముడుచుకొని. అప్పుడు కొంచెం చల్లబడద్దేమో. మరి ఏం ఉడుకు రక్తం, దిక్కుమాలిన ఉడుకు రక్తం ఎవరికి కావాలి? ఇలాంటి ఉడుకు రక్తం చెప్పండి, మీరే చెప్పండి, ఎవరికి కావాలి? అందుకే పిల్లలు జ్ఞానం కలిగిన వారు అవ్వాలి. అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు అన్నాడు భక్తుడు. నీ వాక్యము జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా అంటాడు. యవనస్తులట దేని చేత తమ నడతను ఏం చేయాలట? ఇప్పుడు శుద్ధి, వాషింగ్ పౌడర్, నిర్మా అన్నట్టు కడగాలి, శుభ్రంగా కడగాలి. దేంతో కడగాలట? ఈ దరిద్రం బతుకుని వాక్యం అనే నిర్మా పౌడర్ వేసి కడగాలన్నమాట. బాగా కడిగి 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 శుద్ధి చేస్తే ఆ దరిద్రం అంతా పోయి, ఆ మలినం అంతా పోయి కొంచెం తెల్లగా తయారవుతారు అని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడవడికను తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యము జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా నేర్చుకో. అనవసరమైన నిర్ణయాలు తీసుకోకు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. బండి గొప్పదా, ఈ బండి గొప్పదా? ఈ బండి కన్నా గొప్పదిట ఆ బండి. ఏ బండి గొప్పది? ఈ బండి గొప్పది. పాప మా తల్లి ఏడుస్తూ ఎక్కడో దూరం నుంచి చూసింది, పరిగెత్తుకుని వచ్చేసింది. అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే నా కొడుకు బతుకుతాడండి బాబు, ప్రార్థన చేయండి అంటుంది. ఆ తల్లి ఆశ చూడండి,
అంతకుమించి ఏముంది చెప్పండి? దారి లేదు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ ఏమంటాడు చెప్పండి? ఇదే కదా అంటాడు. అమ్మ మా ప్రయత్నం మేము చేస్తున్నాం, నువ్వు దైవాన్ని అడుగు, నీ తండ్రిని అడుగు, లేదా నీ దేవుడిని అడుగు అంటాడు. అంతే. మరి ఆయన కూడా ఏం చెప్పగలడు? కొన్ని రోజులు గడిచే వరకు మేము కూడా ఏమీ చెప్పలేమంటారు. సో అంటే దుర్భర పరిస్థితుల్లోనికి జీవితాన్ని నెట్టేసుకోవటం అనమాట యవనస్తులు. అదే వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే స్టెఫన్ లాగా లైఫ్ ఎంత బాగుంటుంది. మీరు అనొచ్చు, అదేం బాగుందండి బాబు, లైఫ్ చచ్చిపోడు కదా అనొచ్చు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, 2 చావులు మీ కళ్ళ ముందు పెడతాను. ఈ చావు గొప్పదా? లోకం కోసం బతికి చచ్చిపోయే చావు గొప్పదా? దేవుని కోసం బ్రతికి చచ్చిపోయే చావు గొప్పదా? నిత్య జీవితంలో ఏది బాగుంటుందా? ఇది నిత్య జీవితం ఉంది, ఇది నిత్య జీవితం ఉంది. మరి ఇక్కడి నుంచి వెళ్ళి నిత్య జీవితం బాగుందా? డోర్ ఓపెన్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళి నిత్య జీవితం బాగుందా? ఏ నిత్య జీవితం బాగుంది? స్టెఫన్దే బాగుంది. అయినా స్టెఫన్ కావాలని చచ్చిపోలేదు కదా. వాళ్ళు వచ్చి చంపేస్తే ఈయనేం చేస్తాడు? అది కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు నన్ను చంపేయండి నేను రాళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చాడా ఏంటి వాళ్ళకి? నన్ను కొట్టేయండి అని ఇచ్చాడా? లేదు. కావాలని ఏమైనా గొడవ పెట్టుకున్నాడా వెళ్ళి? లేదు. ముష్కర్లారా అన్నాడు కదండి. మరి ఆ ముష్కర్లారా అనకపోతే ఏమనాలి? మల్లెపూలారా అనాలా? ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. అలా ఏమన్నా మల్లెపూలు లాంటి వాళ్ళ ముష్కర్లా? మూర్ఖులు, అడుగు మూర్ఖులాళ్ళు. అసలు ఆయనకు అంత కోపం ఎందుకు వచ్చింది? ఆయనలో నుంచి రాలేదు. అది పరిశుద్ధాత్ముడు ఒక సాధనంగా వాడుకొని అతనిలో నుంచి మాట్లాడుతున్నాడు జనాలతో. చదవండి ఒకసారి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం, మీకు క్లారిటీ వస్తుంది. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 51. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 51. ముష్కరులారా అన్నాడు. ముష్కరులారా అంటే నిజంగానే వాళ్ళు ముష్కరులు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యానికి హృదయాన్ని ఇవ్వనటువంటి మూఢమైన స్వభావం కలిగిన వ్యక్తులు. అందుకే ముష్కరులారా అన్నాడు. నెక్స్ట్, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా. అసలు ఒప్పుకోరట దేవుని వాక్యాన్ని వినడానికి కానీ దానికి లోబడ్డానికి కానీ. ఒప్పుకోదట మనసు, ఒప్పుకోదు. కొంతమందికి చూడండి, మంచి చెప్పినా తలకెక్కదు. మంచిగా నడవమని చెప్పినా కొంతమందికి తలకెక్కదు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు వాళ్ళు. వాళ్ళ జీవితం ఇంకంతే. ఆ దరిద్ర బతుకు ఇంకంతే, మారదు అది. ఎంత చెప్పినా, దేవుని వాక్యం ఎంత వినిపించినా, మంచి మార్గంలో నడవమని ఎంత నేర్పించినా, కుక్కతోక వంకర అన్న చందాన కొన్ని జీవితాల్లో ఏం రాదు? మార్పు రాదు. ఇంకా మార్పు రాదు. వాళ్ళు అలాగే బతుకుతారు, అలాగే చచ్చిపోతారు. అందుకే దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ మూర్ఖుడు వివేకి కాడు అని ఉంది. ఇది సాధ్యమా? అడవి గాడిద పిల్ల నరుడై పుట్టుట సాధ్యమా? కాదు. అంటే ఈ మూర్ఖుడు లేదా ఈ మూర్ఖురాలు వివేక అవటం సాధ్యమా? ఇది సాధ్యం కాదనమాట. అలా చచ్చిపోవడమేనా ఇంక మరి చివరికి? అలాగే ఉన్నాయి కొన్ని పరిస్థితులు, కొన్ని జీవితాలు చూస్తుంటే. లేదు, మారాలి. ప్రతి మనిషికి మారేందుకో సమయం వస్తుంది. మారాలి. మారకపోతే గొడ్డుకి మనిషికి తేడా ఉంది చెప్పండి? చచ్చిపోయేదాకా ఇలాగే ఉంటానంటే నువ్వు పశువా మనిషివా? మనిషివి. సో పశువులే మారతాయి. మంచి మాటలు, మంచిగా 4 దెబ్బలేసి నడిపిస్తే పశువులే ఏమవుతున్నాయి? మారుతున్నాయి. బంధం వేసి నడిపించాం అనుకోండి, కట్టరాట మెడ కట్టేసి ఆ ముడుకులకు దెబ్బ తగిలి 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 పరిగెత్తడం మానేస్తుంది. కొన్నాళ్ళకి అది ఇప్పేసినా కూడా అమ్మో అని భయంతో పరిగెత్తది. ఇంకా అలవాటు చేసేసుకుంది, మారింది. అంటే పశువుకు కూడా ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. కానీ మన పశువులకు రావట్లా. మరి బాధాకరమైన విషయమే కాదా? నేనేదో పశువులతో పోలుస్తున్నాను అనుకోకండి, ప్రభువే పోల్చాడు. ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతమాని దొడ్డి తెలుసుకొనును. అయ్యో నా పిల్లలకి వివేకం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేని మూర్ఖులే చేర్చారు అని బాధపడ్డాడు ఆయన. కాబట్టి ముష్కరులారా అన్నాడంటే కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయి, ముష్కరులు. తర్వాత హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారలారా. అంటే వంచని మెడగల వారలారా. ఏంటట? వంచని మెడ.
అంటే లోబడరన్నమాట దేవునికి. హృదయాలయందు చెవులయందు సున్నతి లేదట. అంటే ఆత్మ సంబంధమైన సున్నతి లేదు వాళ్ళకి. ఆ మలినం కత్తిరించబడలేదు వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ మనసులకు మార్పు రాలేదు. అని అంటాడు, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. ఇప్పుడు మీలో చాలామంది అనొచ్చు, అలా కాదండి, బోధించేటప్పుడు స్టెఫన్ గారికి సరైన గురువు లేకపోవడం వల్ల, సరిగా ఎవరు చెప్పకపోవటం వల్ల ఇలా మాట్లాడి ఉంటాడండి ఆయన. ఇలా మాట్లాడకూడదండి. మరి ఎలా మాట్లాడాలండి? సాత్వికంగా, ప్రేమగా, వెన్నపూస రాసినట్టు వాళ్ళు చెప్పాలండి వాక్యం. ఇదేందండి ఇలాగా ముష్కరులారా, హృదయాలు చెవులు దేవుని వాక్యానికి లోపరచ నొల్లని వారలారా అంటే మేమేమైనా లోకుగా కనబడ్డామండి స్టెఫన్ గారికి? ఇలాంటి బోధలు చేస్తే మాకు నచ్చవు. మాకు ఎలా చెప్పాలి? బాబు, బుజ్జి, నాయనా, అమ్మా, తల్లి, బంగారం అనలా? మరేమనాలి? ఏమనాలి? ఎలా బోధించాలో పరిశుద్ధాత్ముడికి మనం చెప్పకూడదు. ఆయన ఆ వ్యక్తిని బట్టి ఆ సమయానికి అలా మాట్లాడింపజేస్తాడు, మనం స్వీకరించాలి. అంటే ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వాల్సిన, కోటింగ్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో ఉన్నారని అర్థం అనమాట. అది ఆయనకి తెలుసు, మనకు తెలీదు. మెడ వంచలేని వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ. లోబడనోళ్ళని హృదయాలు కలిగిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ. సో అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ ప్రేరణ, ఆ ప్రభావితం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి స్టెఫనుతో అలా మాట్లాడింపజేశాడు. ఇప్పుడు మనం అన్నింటికీ విల్లింగ్ అయ్యే కదా వచ్చామండి దేవుని సన్నిధికి. ఏమని వస్తాం తెలుసు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా నన్ను కడుగు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు నాకు వైద్యం చెయ్యండి, అంతవరకే నీ పని. ట్యాబ్లెట్లు ఇవ్వాలా, ఇంజక్షన్ చేయాలా, ఆపరేషన్ చేయాలా, సెలైన్ పెట్టాలా వద్దా నువ్వు చెప్పకూడదు. ఎవరు డిసైడ్ చేస్తారు? అది ఆయన డిసైడ్ చేస్తారు. నువ్వు ఎంతవరకు నీ పని? ఏమన్నా డాక్టర్ గారు, ఇదిగో జబ్బు ఇది, లక్షణాలు ఇవి, రోగం ఏంటనేది మీరే ఐడెంటిఫై చేయండి, మరి ఇలాగ ఉంది పరిస్థితి, పరీక్షలు చేయండి. అప్పుడు వాళ్ళు రాస్తారు, నీ జబ్బు లక్షణాలన్నీ చూసి పరీక్షలు ఆయన రాస్తారు. రాసిన తర్వాత అన్ని పరీక్షలు చేయించుకుంటావు. చేయించుకున్న తర్వాత రిపోర్ట్లు వస్తాయి. రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంబీబీఎస్లు చేసి, డిగ్రీలు చేసి, స్పెషల్ కోర్సులు చేసి వాళ్ళు చెప్పాలి తప్ప, నువ్వు మామూలుగా చీపిరి చాట పట్టుకుని వెళ్ళిపోయి ఆయన ముందు నిలబడి, ఇదిగో ఇంజక్షన్ వద్దు కానీ ట్యాబ్లెట్ వేసి, అది అంత వద్దు కానీ, ఇప్పుడు సెలైన్ ఇలానే అవన్నీ వద్దు కానీ ఏదైనా డోలు వేసేద్దాంలే అనకూడదు. కొంతమంది ఉంటారు తెలుసు అలాంటి వాళ్ళు. డాక్టర్ గారికి చెప్తుంటారు వీళ్ళు కూర్చొని, డాక్టర్ గారు ఇప్పుడు అమెరికాలో ఏం మందులు దొరకమంటారండి మనకి ఈ రోగానికి? ఆఫ్రికాలో ఎడారిలో దొరికితే ఎలవయానాలి ఇంకప్పుడు. సో కొంతమంది ఉంటారు, ఇంకా వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో ఎంబీబీఎస్ చదివేసినట్టు వీళ్ళు చెప్తుంటారు, వాళ్ళు ఎలా వైద్యం చేయాలో వీళ్ళు చెప్తుంటారు. అది చాలా తప్పు. సో అలాగే స్టెఫన్ గారు ఎలా మాట్లాడాలి మనమా నిర్ణయించేది? ఒకరోజు ఒక ఆయన ప్రసంగం చేస్తా, నిజం ఇది, ప్రసంగం చేస్తే ఏం చెప్తున్నాడంటేనట, హేరోదు హేరోదియా ఏదోలా ఏడుస్తారు, ఈయనకి ఎందుకండి? ఏంటి ఇది ప్రసంగం? ఏంటి ప్రసంగం? హేరోదు హేరోదియా ఏదోలా ఏడుస్తారట, ఈయనకి ఎందుకండి మధ్యలో? ఈయన నన్ను అడిగారా? ఈయన ఇబ్బంది పెట్టారా? పోనీ ఏమైనా ఇంటికి వచ్చారా? ఈయన బెడ్రూమ్ అడిగారా? ఈయనకి ఎందుకండి మధ్యలో గొరిగించుకోవటం? అక్కర్లేని పని కదా అది, అక్కర్లేని తప్పు అది, అవసరం లేనిది అంతా కల్పించుకున్నాడు. కాబట్టే ఏమైంది? తలనరికి పళ్ళులో పెట్టేశారు. అంటే ఆయనకేమి లేదు, జ్ఞానం లేదు. ఈయనకు ఉంది జ్ఞానం, ఈ బోధించేటోడికి. ఇలా తగలడ్డారేట్రా నాయన, ఏ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారా నాయన మీరు అనిపిస్తుంది నాకు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. నిజం, చాలామంది ఉన్నారు ఇలాంటి పేషెంట్లు మనకు బోధించే బోధకుల కింద.
జాగ్రత్తగా చూస్తే దొరుకుతుంటారు. అమ్మో ఈడో పేషెంట్ అనిపిస్తుంది మనకి. అంటే దేవుని వాక్యంలో సాక్షి సమూహంగా వాళ్ళు ఆవరించి ఉన్నప్పుడు, దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నప్పుడు ఇంకా అలా అనుకుంటే యేసుప్రభుకి ఎందుకండి? దేవాలయంలో రోకలు మార్చుకునే ఉండే, గోవులు అమ్ముకుంటే అమ్ముకునే ఉండే, పావురాలు అమ్ముకుంటే అమ్ముకునేవండి. వాళ్ళ బల్లలు ఈయన పడదోతవేయండి. ఆ కొరడాలు చేసి అవన్నీ ఈయన బయటికి తోలడం ఏంటండి? ఈయనకే ఆ మాత్రం తెలీదా? వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చా? వాళ్ళ హక్కుల్ని ఉల్లంఘించవచ్చా? వాళ్ళకి స్వేచ్ఛ లేదా? వాళ్ళకి సమానత్వం లేదా? ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇది న్యాయం అని అడుగుతున్నాను మై లార్డ్ అంటే, అధ్యక్ష ఇదేమన్నా న్యాయం అధ్యక్ష? అంటే ఇలాంటి బోధకుల్ని ఎక్కడి నుంచి పట్టుకురావాలి అధ్యక్ష? చెప్పండి, మీరే చెప్పండి. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తెచ్చి ఇక్కడ నిలబెట్టి మైక్ ఇవ్వాలన్నమాట. ఇంకా అంటే వీళ్ళు జడ్జి చేస్తారు ఎవరిని? యేసు ప్రభుని. ఆయన ఎలా బోధించాలి వీళ్ళు చెప్తారు. ఇప్పుడు కొన్ని వివాదాలు ఉన్నాయి. ఇలాంటి వివాదాలే. యేసు ప్రభు వారు చాలా సాత్వికుడు, ప్రేమగలవాడు ఆయన. కానీ ఒకానొక సందర్భంలో హేరోదుని నక్క అంటాడు ఆయన. ఆ నక్కతో ఇలా చెప్పండి అంటాడు. ఎవరిని? హేరోదుని. నిన్ను చంప వెతుకుచున్నాడయ్యా, నువ్వు ఎక్కడికైనా పారిపోని చెప్పడానికి వస్తారు వాళ్ళు. ఓవరాల్గా భావం అదే, నువ్వు ఎక్కడికైనా పారిపోతే బెటర్, మరి ఆయన నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాడని చెప్పడానికి వస్తే మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి అంటాడు. ఇప్పుడు యేసుప్రభు వారు అంత గొప్పోడై ఉండి సహనం కోల్పోయి నక్కనొచ్చా అంటారు. ఇప్పుడు అసలు యేసుప్రభు వారిని ఏ స్థాయిలో చూస్తున్నారు వీళ్ళు? అంటే నీ స్థాయి, నువ్వు చూసే స్థాయి అంటే అక్కడే అర్థమైపోతుంది. యేసుప్రభు వారు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. తీర్పు తీర్చువాడు ఆయనే, తీర్పు తీర్చువాడు ఆయనే, రక్షించువాడు ఆయనే, క్షమించువాడు ఆయనే, ప్రాణం పెట్టువాడు ఆయనే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇలాంటి శక్తిమంతుడు ఒక వ్యక్తిని గూర్చి అతని స్వభావాన్ని గురించి మాట్లాడటానికి అర్హుడు కాడా? నక్క వంటి స్వభావం కలిగిన వాడు హేరోదు, జిత్తుల మారి గుంట నక్క లాంటి వాడు కనుక ఆ నక్కతో ఇలా చెప్పండి అని ఆయన అంటాడు. ఆయనకి రైట్ ఉంది, ఉందా లేదా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలతో మాట్లాడుతూ తల్లిదండ్రులు అంటారు అప్పుడప్పుడు కొంచెం అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊత పదాలు ఉంటాయి కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఊత పదాలు. ఒరే అడవి మనిషి అన్నాడు అనుకోండి నాన్న, ఏంటి నీ కడుపును పుడితే మాత్రం నన్ను అడుగు మనిషి అంటావు నువ్వు, అయితే నువ్వు అడుగుడివే నన్ను. బాగుందా? నీ క్రియలు అలా ఉన్నాయి కాబట్టి. ఒరే పనికిమాలినోడా ఏం పని రాది అన్నావు అనుకోండి, ఏంటి నన్ను పనికిమాలినోడు అంటావా నువ్వు? నువ్వు నాకంటే పెద్ద పనికిమాలినోడువా నువ్వు అని తండ్రిని అంటావా? తల్లిని అంటావా? అన్నాం. ఎందుకంటే నీ క్రియలు బాగాలేనప్పుడు గద్దించే అధికారం తల్లికి ఉంటుంది. నీ క్రియలు బాగలేనప్పుడు గద్దించే అధికారం తండ్రికి ఉంటుంది. ఎస్, వాళ్ళ రైట్ కలిగి ఉన్నారు, వాళ్ళకి రైట్ ఉంది. సో అలాగే ప్రభువుకు కూడా రైట్ ఉంది. అలాగే బోధించే బోధకుడికి కూడా రైట్ ఉంటుంది. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇతరులు పాపము చేయుటకు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దించుము. ఉందా లేదు? తిమోతి పత్రికలో ఉందా? అందరి ఎదుట గద్దించుము. ఒక్కోసారి పక్కకు పిలిచి చెప్పాలి, శృతి మించిపోతే పబ్లిక్లో నిలబెట్టి చెప్పాలి. ఒక్కోసారి చెప్పాల్సి వస్తుంది, తప్పదు. మరి రోగం ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తాం? కొయ్యాల్సి వస్తుంది. ఒకసారి చిన్న సూది మందుతో పోద్ది, ఒకసారి ట్యాబ్లెట్తోనే పోద్ది, ఒకసారి ఏదో టానిక్లు సిరప్లు ఇస్తే పోద్ది. కానీ ఒక్కోసారి బాగా సివియర్ ఆపరేషన్లు అవుతుంటాయి, ఒక రోజు పడుతుంటుంది దానికి. ఎక్కడి నుంచో పెద్ద పెద్ద డాక్టర్ల బృందమే వచ్చి ఆపరేషన్లు చేస్తుంటారు, అలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్లు. సో తప్పు. మరి హీలింగ్ కావాలి అంటే డాక్టర్ ఎలా చెప్తే అలా వినాలి. నువ్వు వైద్యం కోసమే కదా వెళ్ళావు, హీలింగ్ కోసమే కదా వెళ్ళావు, అంతేనా? స్వస్థత కావాలా వద్దా? స్వస్థత ఏ స్వస్థత? గారడీ సిమ్మోన్ స్వస్థత కాదు, నిజమైన స్వస్థత కావాలని వెళ్ళాం మనం. ప్రభువా నన్ను స్వస్థపరచు, నీ సన్నిధికి వచ్చాను, నన్ను స్వస్థపరచు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నన్ను శుద్ధీకరించు. దావీదు అడిగాడు, నన్ను శుద్ధీకరించు,
నీకు అనుకూలంగా నన్ను మలుచుకొని ఈ మార్గంలో నన్ను నడిపించు. అందుకే వచ్చాను తండ్రి ఇక్కడికి. మనం కూడా అలాగే పిలుస్తాం జనాల్ని. ఎందుకు రమ్మంటాం మన చర్చికి? ఆత్మీయంగా బలపరచబడాలనుకుంటే రండి. మీరెక్కడా కని వినని సత్యవాక్యం కావాలనుకుంటే రండి. అంత ప్యూర్గా, ఏ మలినం లేకుండా, కల్పితాలు లేకుండా, కట్టుకథలు లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా విలువైన వాక్యం మీకు ఎక్కడ దొరకదో, కావాలనుకుంటే ఇక్కడ రండి. అంత ధైర్యంగా రొమ్మిరుచుకొని పిలుస్తాం మనం. ఎందుకు? వచ్చిన వాళ్ళు చెప్తారు సాక్ష్యం, మనం చెప్పక్కర్లా. వినని వారు కాదు, వింటున్న వారు ఇస్తారు. మన బోధలు వింటున్న వారు ఇస్తారు సాక్ష్యం. ఏమనో తెలుసా? కావాలంటే మన యూట్యూబ్ కామెంట్లలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అందులో చాలామంది పెడుతుంటారు, అన్నయ్య మీ మెసేజ్లు వినడం మొదలుపెట్టిన తర్వాత ఇక నేను ఎవరివి వినలేకపోతున్నాను అని పెడుతుంటారు. అంటే ఆ టాప్ ప్లేస్లో మీ మెసేజ్లు పెట్టుకున్నాను నేను. ఒక అరాకొర వింటున్నప్పటికీ కూడా మెయిన్గా మీ మెసేజ్ల మీదే నేను డిపెండ్ అయ్యాను. అంత ఎక్కువ ఆహారాన్ని మాకు పెడుతున్నారు, అంత జీవాహారంతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు, అంత బలమైన ఆహారం మాకు అందిస్తున్నారు, అంత లోతైన స్థితిలోనికి మమ్మల్ని నడిపిస్తున్నారని చాలామంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు సాక్ష్యం ఇస్తున్నారు. పబ్లిక్గా ఇస్తున్న సాక్ష్యం ఇది. వాళ్ళేం మనం భయపెట్టో, భ్రమ పెట్టో, ఆశలకు గురి చేసో, అవకాశాలు ఇస్తామనో ఏదేదో చెప్పి మైకులు వాళ్ళ మూతిలో బలవంతంగా దూర్చేసి చెప్పండి 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 అనట్లేదు. ఆ గుమ్మం దగ్గరికి ఆశేస్తారు కదా చాలా చోట్ల, బలవంతంగా. అది ఇప్పుడు కాయండి, తప్పలేదు, మైక్ పెట్టుకుని అలా ఉండండి అంతే. ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాట్లాడితే బెటరు, అంతేనా? అలా కాకుండా ఆగండి ఆగండి అని ఏదో చిన్న దోణి అంటారు, బోధులో చేపల కోసం వలగట్టినట్టు తాటాకు బోధు కడతారు కదా, అలా కట్టినట్టు కట్టేయకూడదు. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చెప్పాలి. అది ఇప్పుడు కామెంట్లలో వాళ్ళ అలాగే చెప్తున్నారు, వాళ్ళకి మైక్ ఇచ్చిన అదే చెప్తారు. ఎస్, మేము చాలా బలపరచబడ్డామండి, చాలా ఆత్మీయంగా ఎదిగాం అన్నయ్య గారి ప్రసంగాల వల్ల అని చెప్తున్నారు చాలామంది నన్ను మీట్ అవుతుంటారు. వాళ్ళు చెప్పే మాటలు అవే. చాలా చోట్ల చాలామంది కలుస్తూ ఉంటారు. ఇప్పుడు నేనంటే అందరికి తెలుసు, కానీ అందరు నాకు తెలియదు కదా. లక్షలాది మంది ఉన్నారు. ఇటు ఇన్స్టాగ్రామ్లోనూ 1,00,000 మంది దాకా ఉన్నారు ఫాలోవర్స్, ఫేస్బుక్లోనూ 2 లక్షల చిల్లర ఉన్నారు, యూట్యూబ్లో అది ఇది కలిపితే దాదాపు 8 లక్షల మంది దగ్గర ఉన్నారు. సో అలాగా మరి వీళ్ళందరూ సబ్స్క్రైబర్స్ మాత్రమే, ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్. అది కాకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వాళ్ళైతే ఇంక అసలు లెక్కలేదు, మితి లేదు. కోట్లలో లక్షల్లో ఉన్నాయి వీడియోస్, వెళ్ళిపోయిన రీచ్. సో కాబట్టి వాళ్ళందరికీ నేను తెలుసు, కానీ వాళ్ళందరూ నాకు తెలియాలని రూల్ లేదు, తెలియదు కూడా. కానీ వాళ్ళందరూ మన మాటలు విని ఏమవుతున్నారు? బలపరచబడుతున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు, వర్ధిల్లుతున్నారు. అలాంటి గొప్పదైన సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు విల్లింగ్తో వచ్చాం ఇక్కడికి. తండ్రి నాతో మాట్లాడు ప్రభువా, నేను వచ్చాను, అందుకే నీ సన్నిధికి వచ్చాను, నీ సేవకుడు ముందు విధేయత కలిగి నిలబడ్డా, కూర్చున్నా. నాతో మాట్లాడు తండ్రి. అదే మన ప్రార్థన. నన్ను హెచ్చరిస్తావా హెచ్చరించు, గద్దిస్తావా గద్దించు, కొడతావా కొట్టు. నీతిమంతుడు నన్ను కొట్టుట ఆత్మ సంబంధంగా కర్రతో, కర్ర అంటే దేవుని వాక్యం, కొట్టడం అంటే గద్దించటం. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. పౌలు భక్తుడు ఏమన్నాడు? సాత్వికమైన మనసుతో రావాలా సంగమా, బెత్తం పట్టుకుని రావాలా అన్నాడు. బెత్తం, ఈ రోజుల్లో బెత్తం పట్టుకుంటే బెత్తం ఉండదని చాలామంది బెత్తాలు పట్టుకోవడం మానేశారు బత్తేల కోసం. మనకి బత్తేలతో పని లేదు కాబట్టి ఎప్పుడు బెత్తాలు పట్టుకుంటేనే తిరుగుతాం. మన దగ్గర ఒక 5-6 రకాల బెత్తాలు ఉంటాయి, పట్టుకుంటుంటాం మరి అప్పుడప్పుడు. అది ఇష్టమైన వాళ్ళే సత్యం కోసం రావాలి. మాకు వద్దు బాబు బెత్తం అంటే మరి ఏం చేయలేం మనం. కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాలి సంఘానికి, కొన్ని విషయాల్లో సేవకుడు ఖచ్చితంగా ఉండాలి, కొన్ని స్ట్రాంగ్గానే బోధించాలి, కొన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పాలి, లేకపోతే సంఘం బలపడదు. ఇప్పుడు ఎందుకండి ఇంత ప్రయాస ఎందుకు? మిమ్మల్ని చెక్కి నీతి మార్గంలో నిలబెట్టి మిమ్మల్ని ప్రభు సన్నిధికి చేర్చాలన్నదే ఇక్కడ ఓవరాల్గా మన లక్ష్యం. సంఘాన్ని సేవకుడికి దేవుడు ఎందుకు అప్పగించాడంటే, నాయన వీళ్ళందరినీ చక్కగా నీతి మార్గాల్లో నిలబెట్టి నా సన్నిధికి తీసుకొచ్చేంత వరకు నీదే బాధ్యత, నేను లెక్క అడుగుతాను. అందుకే మీ ఆత్మలను గూర్చి లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారని ఉంది గ్రంథంలో. హెబ్రీ పత్రికలో
గ్రంథకర్త చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎలా ఉన్నారట? లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. అంటే నీ మీద ఉన్న బోధకుడు నీ గురించి లెక్క చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఎంఈఓ ఎవరో వస్తారు చెక్కింగ్కి, అంతేనా? స్కూల్లో టీచర్ ఉంటాడు, పిల్లలందరూ ఉంటారు, సడన్గా వచ్చేస్తాడు ఆయన. లేకపోతే ఏ కలెక్టర్ గారు వస్తారు, సడన్గా వచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటే చూస్తాడు వచ్చి. ఆయన వచ్చేసరికి టీచర్ గారు గుర్ర పెట్టి నిద్రపోతున్నారు అనుకోండి, పిల్లలేమో శుభ్రంగా అష్టచమ్మాలు ప్యాకెట్లు ఆడుకుంటున్నారు అనుకోండి, అది ఆయన కంటపడింది అనుకోండి, ముందు ఎవరికి పడుతుంది బడితి బాధ? గురువుగారికేనా? అందుకే దేవుడు అన్నాడు, బోధకులారా మీలో అనేకులు బోధకులు కావద్దు, మీరు మరి కఠినమైన తీర్పు పొందుదురని ఎరిగి. బోధ విషయంలో జాగ్రత్త. ఎందుకంటే టీచర్ గారికి ఫస్ట్ దెబ్బలు పడిపోతాయి, తర్వాత స్టూడెంట్స్కి పడతాయి. అందుకని లెక్క చెప్పాలి కనుక బోధ ఎలా ఉండాలట? స్టెఫన్ గారి వలే ఉండాలి ఖచ్చితంగా. చూడండి అక్కడ ఏముంది? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. లెక్క అప్పచెప్పాలి. మీ అందరి విషయమైన లెక్క మీ బోధకుడిని అడుగుతాడు తండ్రి. కనుక మీ మీద రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే మిమ్మల్ని రక్షించిన, మీకు సత్యం ప్రకటించి మిమ్మల్ని సత్యంలో నిలబెట్టిన మీ సేవకుడిదే మీ మీద రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? రైట్. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు కింద, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల ఏడవకూడదట. ఏ సంఘాన్ని బట్టి ఏ సేవకుడు ఏడవకూడదు. సత్యం చెప్పే ఏ సేవకుడు సంఘం వలన ఏడవకూడదు. ఒకవేళ అలాంటి ఏడ్చే పరిస్థితి, దుఃఖం వచ్చే పరిస్థితి, దుఃఖపడే పరిస్థితి ఒకవేళ సంఘం సేవకుడికి కలిగిస్తే, వారు దుఃఖపడి ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. గనుక దుఃఖముతో కాక సేవకుడు సంఘాన్ని ఆనందముతో చూసి ఆనందించినట్లు, ఆనందముతో సేవ చేయనట్లు, దుఃఖముతో కాక వారు చేసే సేవ ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అని ఉంది. సేవకుడికి సంఘం ఏమై ఉండాలట? లోబడి ఉండు, అతని మాట విను. నువ్వు సేవకుడి మాటే వినకపోతే ఇంక దేవుని మాట ఏమి వింటావు? ఎందుకంటే నువ్వు దేవుని మాటకు ప్రతిగా సేవకుడి నోటి వెంట వచ్చే మాట వింటున్నావు. అంటే దేవుని మాటనే సేవకుడు తన నోటితో ఆ ఉపదేశాన్ని నీకు ఇస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్మ శక్తి గలవాడై. మరి నువ్వు దానికి అంగీకరించకుండా స్టెఫన్ గారు ప్రసంగం ఎలా చెయ్యాలంటే అని మళ్ళీ మొదటికి వచ్చావుంటే తప్ప కదా? తప్పేనా? సో ప్రసంగం ఇప్పుడు ప్రసంగం అలా స్వీకరించాలి తప్ప ఇప్పుడు అలా చేయకూడదు. అప్పుడప్పుడు చూడండి, సభల్లో కూడా కొంతమందికి కొన్ని జబ్బులు ఉంటాయి. వాళ్ళు సేవకుని పిలిచినప్పుడు అంటారు, అయ్యగారు కొంచెం మసాలా ఉండాలండి మాకు అంటారు. ఇది ప్రసంగమా లేకపోతే ఏమైనా కూర వండడానికి వంట వండి తెచ్చుకున్నావా? అంతేనా? ఇప్పుడు కూర వండడానికి ఏమైనా వంటోడు వచ్చాడా లేకపోతే ప్రసంగం చేయడానికి వచ్చాడా? మసాలా అంటే ఏ ఉద్దేశంతో చెప్పావు నువ్వు మసాలా అని? అందరిని తిట్టేమనా? లేకపోతే ఏంటి, ఏ ఉద్దేశం? కామెడీ చేయమనా? మరి అది ఏం కావాలట? రిక్వైర్మెంట్స్. మసాలా ఏంటండి? మసాలా దరిద్రుడు అలా అడగొచ్చా? అలాగ అడుగుతారు కొంతమంది జబ్బున్నోళ్ళు. జబ్బులు ఉంటాయి కొంతమందికి. ఆ టైపు అంటే మీరు ఏం ప్రసంగించాలో కూడా మేమే డిసైడ్ చేస్తాం. అప్పుడు ఆ మాత్రానికి సేవకుని పిలవడం ఎందుకు? అంతవరకు నుంచి మీరే చేసేసుకోవచ్చు కదా ప్రసంగాలు. ఏవో ఖర్చు కలిసి వస్తుంది కదా. ఈ ఖర్చు అవ్వకుండా హ్యాపీగా నువ్వు చెప్పేసుకో, ప్రశాంతంగా ఉంటుంది. ఆ మసాలా ఏదో నువ్వే దట్టించేసుకొని ఒంటికి పూసేసుకుని మూకుట్లో దూకేయి. బెటర్ కదా అది. కాబట్టి మనం అలా చెప్పకూడదు. దేవుని ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు ఆయన చెప్పించుకుంటాడు ఏం కావాలంటే అది ఆయన శక్తి వలన, ఆయన ప్రభావం వలన ప్రజలకు ఏది అవసరమో అది సేవకులు మాట్లాడతారు.
అది వినేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. తండ్రి నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరచు, నీ వాక్యంతో నాతో మాట్లాడు, నీ వాక్యంతో నన్ను ఖండించు, నీ వాక్యంతో నన్ను హెచ్చరించు, నీ వాక్యంతో నాకు బుద్ధి చెప్పు, నన్ను సంస్కరించు. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, చిత్తం ప్రభువా, నువ్వేమంటే అదే ప్రభువా, చిత్తం ప్రభువా అని తలొగ్గే స్వభావం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పటి నుండి నీ హెచ్చింపు మొదలవుతుంది. అర్థమైందా? నువ్వు హెచ్చింపబడాలంటే ముందు ఏమవ్వాలి? తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడట? హెచ్చింపబడును. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. కాబట్టి జాగ్రత్త. మీ విశ్వాస యాత్రలో, మీ విశ్వాస జీవితంలో ప్రభు యొక్క పిలుపుకు లోబడి ఇక్కడ వరకు వచ్చాం. కాబట్టి చిత్తం ప్రభువా అనే మాట ఎప్పటికీ మన నోట్లోంచి వస్తూనే ఉండాలి. చిత్తం ప్రభువా, మీరు ఏ చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, మీరు చెప్పండి తండ్రి, నేను చేస్తాను. తండ్రి, నేను మీ సాధనాన్ని, నా దేహాన్ని సజీవయాగంగా మీకు సమర్పించుకున్నాను ప్రభువా, మీరు ఏది చెబితే అది నేను శిరస వహిస్తాను, నేను దాన్ని చేస్తాను, మీ మాటకు లోబడతాను, మీ మాటకు విధేయత చూపిస్తాను, మిమ్మల్ని ఎదిరించను, నేను మీ సన్నిధికి దూరం కాను, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించను, ఆజ్ఞాతిక్రమం చెయ్యను ప్రభువా, మీ మాటకు విధేయుడనై విధేయురాలనై సదాకాలం మీ సన్నిధిలో మీ పనిలో నమ్మకంగా ఉంటాను. ఇది మనం చేయాల్సినటువంటి నిబంధన. నమ్మకంగా ఉంటాను తండ్రి, నన్ను ఇంకా బలపరచు, నన్ను ఇంకా స్థిరపరచు, నన్ను ఇంకా ఉజ్జీవింపజేసి నిలబెట్టు. ఇంకా 10 మందిని నేను నడిపించాలి దేవుని సన్నిధికి. అది మనకు ఉండాల్సిన గోలు. నేను ఒక్కడనే పోయా, నేను ఒక్కడనే వచ్చా, ఇంకా నా బతుకని తింటే అంటే రేపొద్దున మనం దేవుని సన్నిధికి వెళ్ళాక నీ వలన దేవుని సన్నిధికి దగ్గరైన ఆత్మలెన్ని, వాటి లెక్కెంత, ఎంతమంది కొరకు నువ్వు ప్రయాసపడ్డావు, ఎంతమందిని సత్యంలో నిలబెట్టడానికి నీ వంతుగా నువ్వు కష్టపడ్డావు. నీ వల్ల కానిది నీ బోధకుడి ద్వారా, నీ సేవకుడి ద్వారా జరుగుతున్నప్పుడు కనీసం ఆ మంట దగ్గరికి ఒక కట్టెను చేర్చి ఆరిపోయిన ఆ కట్టెను మండించడానికి నీ వంతు ప్రయత్నం ఎంత? చీమలకు ఒక మంచి లక్షణం ఉంది. ఎక్కడైనా ఆహారం దొరికితే అదొక్కటే వెళ్ళి తెచ్చేసుకుందామనే దరిద్రం బుద్ధి ఉండదట దానికి. ఏం చేస్తుందట? అది వెళ్ళే దారంతా కూడా ఒక కెమికల్ రిలీజ్ చేసుకుంటూ పోతుంది. అప్పుడు ఒక బాట ఏర్పడిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ బాటలో నడుస్తూ వెళ్ళిపోతాయి. అందుకే చీమల దారులు ఇలా మనకలా ఉండవు, దారంలాగా. ఎలా ఉంటాయి? వంకర టెంకర వంకర టెంకర. ఎందుకు? అది ఫస్ట్ వెళ్ళింది ఎలా వెళ్ళిందో ఈ కింద ఉన్నవన్నీ అలా వెళ్తాయి కాబట్టి ఆ కెమికల్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తాయి. అందుకే చూడండి, ఆగి అలా చూసుకుంటూ 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 చెక్ చేసుకుంటూ వెళ్తాయి చీమలు కదా. అంటే నాతో పాటు మిగిలినవి కూడా ఆహారాన్ని సంపాదించుకోవాలి. నేను బాగుపడినట్టు మిగిలినవి కూడా ఏమవ్వాలి? బాగుపడాలి. మేము అందరం కలిసి పొట్టలోకి వెళ్ళి వర్షాకాలంలో హాయిగా సంతోషంగా అందరం కలిసి ఆ పొట్టలో ఉండాలి. ఒక చీమ ఎప్పుడు పుట్ట పెట్టలేదు. చీమలన్నీ కలిస్తేనే ఒక పుట్ట తయారవుతుంది. చీమలన్నీ కలిసి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అందుకే సోమరి ఏటి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమన్నాడు? చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో, అవి వాటిని చూసి బుద్ధి తెచ్చుకో అంటాడు దేవుడు. అంటే నేను చేసిన ప్రాణుల్లో, నేను సృజించిన ప్రాణుల్లో నీకు బుద్ధి చెప్పటానికి ఉపయోగపడే చీమలు కూడా ఉన్నాయిరా నాయనా అని చెప్తున్నాడు. సో కాబట్టి ఆ చీమలకున్న జ్ఞానం కంటే కూడా గొప్పదైన జ్ఞానం మనకు ఉండాలిగా. మరి నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అంటే దాని అర్థం ఏంటి? నేను ఒక్కడనే పోవాలా పరలోకానికి? నేను ఒక్కడనే పోవాలా నిత్య జీవానికి? అదే నా ప్రభు నాకు అప్పగించిన బాధ్యత కాదే. సో నేను వింటున్న సత్యం నా ద్వారా కనీసం ఇంకొంతమందికి వినిపించబడాలి, నా ద్వారా మరికొంతమందికి వ్యాపించాలి. నేను వెళుతున్నట్టుగానే దేవుని సన్నిధికి మరికొంతమందిని నేను నడిపించగలిగే స్థితిలో ఉండాలి. దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. అప్పుడు నా తండ్రి సంతోషిస్తాడు. ఏమో నా వంతుగా నేను కొంతమందిని ప్రభు సన్నిధికి చేర్చగలనేమో, నా వంతు ప్రయాస నేను కొంతమందికి సత్యాన్ని పరిచయం చేయగలనేమో, నాకు ఆ సామర్థ్యం ఉందేమో, దేవుడు నాకు ఆ తలాంతి ఇచ్చాడేమో, నేను చెప్పలేకపోవచ్చు, జస్ట్ చెప్పించగలనేమో. నేను చాలాసార్లు చెప్పాను, కనీసం వీడియోలైనా షేర్ చేయండి రా నాయన, మీ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి.
నీకు ప్రసంగం నచ్చిందా పంపించు. షేర్ ఆప్షన్ నొక్కడానికి ఏమైనా పెద్ద పెద్ద భారం అది? జస్ట్ షేర్ బటన్ కొడతావు, పోద్దంతే. అది నొక్కగానే పోద్ది. నువ్వు ఎక్కడికి పంపించాలంటే అక్కడ పంపించవచ్చు. సోషల్ మీడియాలో పెట్టవచ్చు, లేకపోతే వాట్సాప్లో పెట్టుకోవచ్చు, లేదా గ్రూప్స్లో పెట్టవచ్చు, ఇన్స్టాగ్రామ్లో పెట్టవచ్చు, ఎలా అయినా పెట్టవచ్చు. ఆ లింక్ తీసుకెళ్ళి, లేదు నువ్వు పరిచయం చేయగలవంటే నడిపించు దేవుని సన్నిధికి. నశించిపోకుండా అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించు. ఈ సమాచారాన్ని చేరవై ప్రజలందరికీ తెలియజేయి. ఒకసారి వచ్చే సత్యవాక్యం వినిపోండి అని చెప్పు. అలా అగ్నిలో నుండి తప్పింపబడినట్టు కొందరు తప్పింపబడినా ఆ ఆశీర్వాదం నీ అకౌంట్లో ఉంటుంది కదా, ఆ దీవెన నీ అకౌంట్లో ఉంటుంది కదా, అది నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైంది కదా. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనం మాత్రమే బలపడాలి, మనం మాత్రమే బాగుండాలని ఎప్పుడు అనుకోకూడదు. నేను బాగుండాలి, నాతో పాటు ఇతరులు కూడా బాగుండాలి. నేను 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 రక్షణలో ఉండాలి, ఇతరులను కూడా రక్షణలోనికి నేను నడిపించాలి. కాబట్టి అలాంటి సదుద్దేశం, మంచి వివేకం, జ్ఞానం మనలో ఉండాలి. ఆ స్థితికి మనందరం ఎదగాలి. దానికి మనం ఎంతవరకు లోబడాలో దేవునికి అంతవరకు ఏమవ్వాలి? లోబడాలి. అప్పుడు ఆయన గద్దించినా, హెచ్చరించినా, బుద్ధి చెప్పినా, ఖండించినా, ఏం చేసినా ఏం చేయాలి? ప్రభువా నీ చిత్తము సిద్ధించునుగాక. అంతే. యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళమా? ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే. మందే అదే డైలాగ్. ప్రభువా ఏమో నేను ఇలా ఉన్నా, నీ స్థితిలో ఉన్నా, నీ టైంకి ఇలా నిలబెట్టుకున్నావు, నేనైతే నడుస్తున్నా, పోతుంది ముందుకు జీవితం. ఎలా నడిపిస్తావో నీ ఇష్టం ప్రభువా, నువ్వే నడిపించుకో. నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే అనే మంచి మనసుతో లోబడి దేవునిలో మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభు, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనములు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.